అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్. వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణంగా దెబ్బతిన్న భవన నిర్మాణ రంగాన్ని పట్టాలెక్కించేందుకు సీఎం కృషి. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకి మేలు చేసే విధంగా ఉంటాయి. టీడీపీ ఎమ్మెల్యే. స్టీల్ ప్లాంట్పై మరోసారి వ్యాఖ్యలు చేసిన విశాఖ ఎంపీ శ్రీభరత్. ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం 3వ శ్వేతపత్రాన్ని విడుదల. అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతి కామెంట్స్. సీఎం చంద్రబాబు పర్యటనపై హోంమంత్రి అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష. ఉచిత ఇసుక పాలసీ వలన ఊపందుకున్న భవన నిర్మాణ రంగం. గాజువాక ఎమ్మెల్యే పల్లా. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటాయి అనడానికి నిదర్శనం రాష్ట్రంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానమని ఆమదాల వలస ఎమ్మెల్యే పూడ రవికుమార్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశామని అన్నారు. నమస్కారం. ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఇంకొక అధ్యాయానికి తెరలేపాం. ప్రజాప్రభుత్వం అంటే ఏమిటో, ప్రజలకి ప్రభుత్వ నిర్ణయాలు మేలు చేసే విధంగా ఏ రకంగా ఉంటాయి అనే దానికి నిదర్శనం ఈ రోజు నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఉచిత ఇసుక విధానం. మేము ఎన్నికల ముందు చెప్పాం, ఇదేదో ఎన్నికల లబ్ధి కోసం చెప్పలేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇసుక వనరులు యథేచ్ఛగా దోపిడీ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల కాలంలో ఇసుక వనరుల మీద వచ్చినటువంటి ఆదాయం కేవలం 700 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక వనరుల మీద దోచుకున్నటువంటిది 1,70,000 కోట్లు. ఇది కోన రవికుమార్ ఆరోపించడం లేదు, లేదా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేయడం లేదు. సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ భారతదేశంలో ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 540 రీచ్లుంటే, ఇసుక రీచ్లుంటే 540 ఇసుక రీచుల నుంచి కూడా కొన్ని లక్షల టన్నుల ఇసుకని దోచుకున్నారు. వాటి విలువ 1,80,000 కోట్ల రూపాయలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అసలు ఎటువంటి అనుమతులు లేకుండా గడచిన 5 సంవత్సరాల్లో జిల్లాలో పనిచేసినటువంటి కలెక్టర్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణంగా దెబ్బతిన్న భవన నిర్మాణ రంగాన్ని పట్టాలెక్కించినందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ దొంగ వ్యాపారానికి తాగు లేకుండా ఉచిత ఇసుక విధానం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. జియో నంబర్ 43 ద్వారా ఉచిత ఇసుక విధానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయడం మొదలుపెట్టారు. కూటమి మేనిఫెస్టోలో దీన్ని పెట్టడం జరిగింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అలాగే పేద ప్రజలు 5 లక్షల రూపాయలు ఇంటికి ఖర్చు అయితే చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడు 3 లక్షల వరకు ఇసుక్కే వాళ్ళు పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల గృహ నిర్మాణం చాలా భారమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది.
పేద ప్రజలు సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం, బిలో మిడిల్ క్లాస్ ఇసుక కొనుక్కోవడం గగనం అయిపోయింది. అందువల్ల ప్రభుత్వం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచించి దీన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకోవడం ముదాహం, చాలా ఆనందదాయకం. తిండి, బట్ట, నీడ. ఈ నీడ అనేటటువంటిది గృహం, ప్రతి మనిషికి చాలా అవసరమైనటువంటిది. దాంట్లో ఈ పనిముట్టు అయినటువంటి ఇసుక బంగారం అయిపోవడం, బంగారం అయినా కొనుక్కోగలిగారు కానీ ఇసుక కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ ఇసుక విధానం పేదలకి, మధ్యతరగతి ప్రజలకి, కింది తరగతి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది అనేటటువంటిది మాకు స్పష్టంగా వినిపిస్తుండేటటువంటి పరిస్థితి. అందువల్ల దీనికి జిల్లా కలెక్టర్ని సారథిగా పెడుతూ, మరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్తో సహా ఎక్కడెక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉంటాయో ఆ స్టాక్ పాయింట్స్ నుంచి ఉచితంగా ఇసుకని ఓన్లీ రవాణా ఛార్జీ, హ్యాండ్లింగ్ తప్ప మిగతాదంతా కూడా ఉచితంగా ఇచ్చేటటువంటిది కలెక్టర్ పర్యవేక్షణ. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఎస్ఆర్ నేత కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యాంటీ డిఫెక్షన్ లా తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, ఇప్పుడు వలసలను ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. రుణమాఫీ ఎక్కడ పోయింది? రైతు భరోసాకి అతి లేదు, గతి లేదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలాకోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో, దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం. వచ్చిన తర్వాత గత 3-4 రోజులుగా ఇక్కడ న్యాయ నిపుణులతో, రాజ్యాంగ నిపుణులతో మా పార్టీ ఎంపీలు, గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు, నేను అందరం కూడా 5-6 కూర్చుని వారితో చర్చించినాం. చర్చించిన తదుపరి మీకు కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలి. వాళ్ళ ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే, ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసిసి నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంటే, ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే, పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఢిల్లీకి వచ్చినాం. విచిత్రం ఏమంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వేటేయండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. వారిని అనర్హులుగా ప్రకటించండి అని వెల్లువెడుతున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారు మణిపూర్లో ఆనాడు శ్యామ్ నాయక్ అనే ఎమ్మెల్యే, శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించేదాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ఏం తీర్పు తెచ్చారు? 3 నెలలు చాలు స్పీకర్ గారికి, 3 నెలలు మాత్రమే కాల పరిమితి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయించడానికి అనేది కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే అక్కడ స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, వారిని అనర్హులుగా ప్రకటించాలి. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద బీజేపీ పడితే, అక్కడ ఏక్నాథ్ షిండే గారి శివసేన పడితే, అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తొరాట్ గారు అంటారు, సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యేలను గుంజుకుంటుందని చెప్తారు. ఇక రాహుల్ గాంధీ గారు అయితే మరింత విడ్డూరం. ఆయన గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు. మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా చేయించినారు. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా వింతలు విడ్డూరాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సిద్ధరామయ్య గారు ఆయన అంటారు 50 కోట్లు ఇస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీజేపీలో లాక్కుంటున్నారు అని సిద్ధరామయ్య గారు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన తీర్పు.
స్పీకర్ నీడ్స్ ఓన్లీ 3 months టు డిసైడ్. అంతకంటే ఎక్కువైతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది. మేము దానం నాగేందర్ గారి మీద ఇచ్చిన పిటిషన్ మార్చి 18 నాడు ఇచ్చాం. జూన్ 18 కల్లా స్పీకర్ గారు తేల్చి ఉండాలి, తేల్చలేదు. మేము హైకోర్టుకు పోయాము, హైకోర్టులో ఇవాళ ఆ పిటిషన్ విచారణలో ఉంది. హైకోర్టులో న్యాయం జరుగుతుంది అనే బలమైన నమ్మకం మాకుంది. ఒకవేళ జరగకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు వచ్చే ఆలోచన కూడా మాకుంది. ఇంకా విచిత్రమైన విషయం, రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీ ఇది హైదరాబాద్ వేదికగా, తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు. అందులో ఏం చెప్పినారు? We promise to amend the 10th schedule of the constitution and make defection an automatic disqualification of membership. స్టీల్ ప్లాంట్ పై మరోసారి వ్యాఖ్యలు చేసిన విశాఖ ఎంపీ శ్రీ భరత్, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి స్టీల్ ప్లాంట్ గురించి పోరాటం చేస్తామని మరోసారి భరత్ అన్నారు. చేస్తే అహంకారం పెరిగిపోతే, దౌర్జన్యం చేస్తే ఇంత స్థాయికి వెళ్తే, సో మాకు తెలుసు తప్పకుండా ఏంటంటే అది కరెక్ట్ చేసుకుంటాం అంతే తప్ప అధికారులు అందరూ ఆనెస్ట్ అయిపోతారు, పాలిటీషియన్స్ అందరూ ఆనెస్ట్గా ఉంటారని ఎట్లా చెప్తాను? నేను నా గురించి నేను మాట్లాడగలుగుతాను, కానీ పార్టీ వరకు ఏంటంటే మా ముఖ్యమంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే లోకేష్ అన్న వీళ్ళందరూ చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు. మా మంత్రి టీం కూడా మీరు చూస్తే చాలామంది యంగ్స్టర్స్ని తీసుకొచ్చారు. అందరూ ఇవాళ పరిగెడుతూ పనిచేసి నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ లాభాల దారిలో తీసుకెళ్లాలని పనిచేస్తాం. లేదండి, తీశారు కదండి టోల్ గేట్ని. ఇసుకనా? విల్ లుక్ ఇంటు దట్ అండి. నేను ఇప్పుడు ఇసుక నిల్వలు మనం ఈ గవర్నమెంట్ ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడా కూడా ఎక్స్కవేషన్ ఎవరు చేయలేదు, పాత స్టాక్సే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మన అవసరాలు ఈ వర్షాకాలం లోపల సుమారు 1,50,00,000 టన్నులు కావాలనేది ఒక ఎస్టిమేషన్, రఫ్ ఎస్టిమేషన్. బట్ మన దగ్గర ఉన్నాయి 60-70 లక్షల టన్నులు ఉందంట ఇసుక. సో వీ హ్యావ్ టు గెట్ ఎక్స్కవేషన్ ఫ్రమ్ ది హై లెవెల్ గోదావరి, వంశధార, తర్వాత ఇటువంటి పెద్ద నదుల నుంచి తీసుకొచ్చి మన విశాఖపట్నానికి డంప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొద్దిగా ఉంది, అది స్టార్ట్ చేస్తారు. కొద్దిగా ఉంది, కాదు రేటు కాదు, కానీ బికాస్ ఆఫ్ అరేంజ్మెంట్స్. ఒకరు లేదు డబ్బులు అనేది ఇంకా మాట్లాడలేదండి. ఇసుక కావాలనుకుంటే వాళ్ళు ఏదైతే ఆ ఎక్స్కవేషన్ చేసి ఆ లోడ్ చేయాలో అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇవేవో వేస్తామని చెప్పి అది పర్టికులర్గా డిసైడ్ అవ్వలే. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇప్పుడు పర్టికులర్గా ఎంత తీసుకోవాలని. ఇప్పుడు అందాకల్లా ఆ డిపోకి డైరెక్ట్ ఇస్తున్నారు, ఎక్కడైతే ఇసుకుందో అక్కడ ఈ రేట్తో మీరు అందాక రన్ చేయండి అని. ఇప్పుడు ఆల్రెడీ మనకి భీముల్లో స్టార్ట్ అయింది, తర్వాత అక్కడ గోవాడ దగ్గర స్టార్ట్ అయినట్టుంది. కొన్ని పాయింట్లు మరి అసలు నిన్ననే అక్కడ గబ్బాడు చూడండి, ఆయనకి ఏదో కోపం వచ్చింది, అది ఆపమన్నారు. అది మళ్ళీ వెరిఫై చేసి చేస్తారు. మిగతా డిపోలు అన్నీ కూడా అక్కడ ఉన్న స్టాక్ ఏంటి, ఎట్లా లిస్ట్ చేయాలి, ఇప్పుడు అది తెచ్చుకోవడం కోసం కొంతమంది అధికారులకు క్లారిటీ లేదు. ఐ థింక్ 2-3 రోజులు ఇవన్నీ కూడా మొదలు వచ్చాయి ఉన్న స్టాక్ వరకు. గవర్నమెంట్ మారి ఇప్పటికి 1 month అవుతుందండి. 5 ఏళ్ళు అందరు వేరే ప్రపంచం చూశారు. ఇప్పుడు కొత్త ప్రపంచం మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. మీరు అలాంటి ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే ఇస్తూ ఉండండి, కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఫస్ట్ అసలు ప్యాసింజర్స్ అనుభవించేది రైల్వే స్టేషను. ఆ స్టేషన్ గతంలో మీరు ప్రధానమంత్రి గారు వర్చువల్గా అది ఇనాగ్రేట్ చేసినట్టున్నారు. 600 కోట్లతో రెనోవేషన్ అనేది. అది మొన్నే రథయాత్ర కోసం స్పెషల్ ట్రైన్ ఫ్లాగ్ ఆఫ్ చేసుకున్నప్పుడు డిఆర్ఎం చెప్పారు. గతంలో కాంట్రాక్ట్స్ ఓపెన్ చేసి సరిగ్గా బిడ్డలు దొరకకపోవడం వల్ల మళ్ళీ కొత్త బిడ్లు పిలవడం జరిగింది. బిడ్లు మొన్నే ఓపెన్ చేశారంట. దాంట్లో ఒకరిని ఫైనలైజ్ చేస్తారు. అది అతి త్వరలో అది పూర్తి చేసేసి ప్రయాణికులకి అందరికీ ఒక చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ రైల్వే స్టేషన్లో క్రియేట్ చేయాలనే ఉద్దేశం అయితే ఉంది. ఇంకా రైల్వే జోన్కి వచ్చేసరికి ఇప్పుడు జోన్ ఇచ్చారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే డివిజన్ కూడా వాల్టేర్లోనే రీటైన్ చేయమని.
ఆ జోన్ హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ ఇవ్వమంటే గత ప్రభుత్వం లాస్ట్ 6 నెలల్లో హడావుడిగా ముట్సర్లో క్యాచ్మెంట్ 3 నెలల లోపల క్యాచ్మెంట్ ఏరియాలో ఇస్తే అది అన్సూటబుల్ అని రైల్వేస్ అనడం వల్ల అది ముందుకెళ్ళలేదు. అది కూడా పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే వాళ్ళు అక్కడ చెప్పారు మీరు మాకు ఇవ్వలేదు అందుకే మేమేం చేయలేదు అని. సో అది ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం 3వ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు 3వ శ్వేతపత్రంగా ఇంధన శాఖపై విడుదల చేసింది. ఇంధన శాఖపై వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు 95/2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సీ. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీని, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నాను, వల్ల సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషిట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాళ్ళు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 40-45 రోజులు. 45 రోజులు నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-04లో మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయిందిగా. అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతి కామెంట్స్. మల్కాపురం ప్రాంతానికి చెందిన మేఘన డెలివరీ నిమిత్తం అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 1వ తేదీన మేఘన ఆడబిడ్డకి జన్మనిచ్చింది. మార్నింగ్ అండి. పసుపులేటి ప్రమోద్ మేఘన అనే అమ్మాయి 23 years. ఈమెనమాట దొడ్డి కిరణ్ అనే అబ్బాయిని లవ్ చేసింది. లవ్ చేసిన తర్వాత 21/12/2023లో వీళ్ళు అన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళు తర్వాత కన్సీవ్ అయింది. మొన్న 1వ తేదీన అనమాట డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత చూడడానికి 7వ తేదీన వాళ్ళ అత్త ఈ చూడడానికి వచ్చాడు. బిడ్డను చూడడానికి వచ్చేసరికి అత్తను అల్లుడు గొడవ పడ్డారు. దాన్ని మనసులో పెట్టుకొని ఆవిడనమాట ఒక పథకం ప్రకారం తనతో క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తిని కొర్లి అనే ఆయన్ని ఏర్పాటు చేసి శనివాడ జంక్షన్లో చెస్ట్ మీద కత్తితో పొడిచి చంపాడు. వీళ్ళిద్దరూ ఈ ఎవరైతే మదర్ ఉందో మదర్కున్నో డిసీజ్డ్ మదర్కున్నో ఆవిడకి కొర్లేకి ఇద్దరికిన్నో ఎఫ్ఐఆర్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ తాలూకా రిక్వెస్ట్ మేరకు వచ్చి వీడిని మర్డర్ చేయడం జరిగింది. దీని మీద కేసు తువ్వాడ పోలీసులో దర్యాప్తు చేస్తున్నాం. ప్రమోద్ మేఘన పసుపులేటి అనే అమ్మాయి 23 years. ఈ దొడ్డి కిరణ్ అనే అబ్బాయితో లవ్లో ఉంది. లవ్లో ఉంటే డిసెంబర్ 21వ తేదీన వీళ్ళకి అన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్. మొన్న 1వ తేదీన అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది.
అయితే చూడడానికి 7వ తేదీన వస్తే ఇది అత్త అనమాట, అల్లుడు ఇద్దరు గొడవ పడ్డారు. దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ అత్తకి ఎఫ్ఐఆర్ అయితే ఎవరైతే ఉన్నారో కొరలేని ఆయన్ని రిక్వెస్ట్ చేసిందండి చంపమని. దానిలో భాగంగా కత్తి తీసుకొని వచ్చి ముందు ప్రణాళిక వేసుకొని జనవాడ జంక్షన్ హైవే పక్కనే రాత్రి 10 గంటల 15 నిమిషాలకి కత్తితో చెస్ట్ మీద పొడిచి చంపాడు. అయితే వెంటనే మన పోలీస్ సిబ్బంది అంతా వెళ్ళి డెడ్ బాడీ కేజీ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే వాడిని కూడా పట్టుకున్నాం, ఇంట్రాగేషన్ చేస్తే ఈవిడి రిక్వెస్ట్ మేరకే ఇలా చేసామని చెప్పడం జరిగింది. దీని ప్రధాన కారణం వాళ్ళ అత్తతో ఈ కొరలేకి ఇల్లీగల్ అఫైర్ ఉంది, దాని మీద ఇది గొడవ జరిగింది. సీఎం చంద్రబాబు పర్యటనపై హోంమంత్రి అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. జడ్జెంట్ మీటింగే కదా, నైట్ చెప్పేసరికి అందరూ గబగబా రావాల్సి వచ్చింది. బట్ సీఎం గారి ప్రోగ్రామ్ మనకి 11th ఇక్కడ చెప్పారు. సో మన లెఫ్టినెంట్ కెనాల్ ని విజిట్ చేయడం మన అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రోగ్రామ్ అది. అక్కడ నుంచి అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు సార్, భూగాపురం దగ్గరికి వెళ్ళిపోతారు. సో అది సెపరేట్ ఆ డిస్ట్రిక్ట్ తో మనం చేసుకోవచ్చు. ఈ విషయం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకంటే ఇమీడియట్ గా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, సేమ్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం రమ్మని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సార్ కి మనం అక్కడ విజిట్ చేయడానికి ఒకటేంటంటే 2 types ఆఫ్ ఇష్యూస్. ఒకటి ఇష్యూ బేస్డ్ ఉంటుంది, ఇష్యూ బేస్డ్ చూపించాలి మనం. ఎందుకంటే పోలవరం ఎంతవరకు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఎక్కడ మనకి ప్రాబ్లమాటిక్ గా ఉంది అది సార్ కి చూపించాలి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుంది అని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగంలో ఊపందుకుందని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించే ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులు మిఠాయి పంచి ఆనందం పంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారని, దీనిపైన వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలు హేళన చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమల్లోకి వచ్చింది కాదని దశలవారీగా ప్రజలకు చేరువవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం పరుగులు తీసేలా ఉద్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. భాజపా కన్వీనర్ కరణం రెడ్డి, నరసింహారావు, జనసేన నేతలు గడసాల అప్పారావు, గంధం వెంకటరావు, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, రౌత్ శ్రీనివాస్, పాలా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి కూటమి అధికారికి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి, అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నంబర్ 43 ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము కార్మికుల పక్షాన, అదే భవన నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొంతమంది అంటున్నారు 1387 రూపాయలు ఇస్తే ఏటి ఉచితం అని. కనుక ఈ మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా రీచ్లో దొరికినటువంటి ఇసుక్కి, ఒక డంప్ యార్డ్లో దొరికినటువంటి ఇసుక్కి, ఆ స్టాక్ యార్డ్, డంప్ యార్డ్ అంటే ఉదయం స్టాక్ యార్డ్లో దొరికినటువంటి ఇసుక్కి తేడా కొంచెం తెలుసుకోవాలి. డంప్కి రీచ్కి మధ్య తేడా తెలుసుకోవాలి. అవును సార్, ఒక రిక్వెస్ట్. రీచ్లో ఏదైతే ఉందో అక్కడ మినిమం సెస్ తీసుకునే వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడికి గాజువాక డంప్లో ఉన్నటువంటిది సుమారు 220 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినటువంటిది. కనుక దాని మీద ఒక రేటు ఉంది. దానికి కూడా కొంచెం ఎక్కువగానే ఉందని కొంతమంది చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. కనుక దాని మీద మళ్ళీ రివ్యూ చేసి సాధ్య అసాధ్యాలను చూసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందంతా కూడా
ఉచిత ఇసుక అనేసరికి రీచ్ల దగ్గరికి వెళ్ళి నేరుగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని మధ్యలో కాంట్రాక్టర్ని పెట్టి ఆ కాంట్రాక్టర్ ఆక్షన్ వేసుకుని తీసుకుని అమ్ముకునే విధానం కాదు ఇది.